నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ మూవీ అనలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. హాయ్ సార్. హాయ్ సౌర్య. సార్ ఏంటి సార్ అంటే విజయ్ దేవరకొండని చాలా సరికొత్తగా చూపిస్తూ ఉన్నారు. చూస్తూ అవును. ఉంటే ఆ గ్లిమ్స్ వచ్చేసినాయి. రౌడీ అవును. జనార్దన హ్మ్. అసలు ఒక్కొక్క డైలాగ్ కూడా ఎట్టుందంటే ఆ! ఒక రకంగా అంటే ఆ బ్లాక్ షేడ్, ఆ ఆ! బ్లడెడ్ షేడ్స్, హ్మ్. అలాగే ఆ తల్వారు ఆ! ఏంటి అసలు డైరెక్షన్ ఏంటి, అసలు కాన్సెప్ట్ ఏంటి? కాదు అంటే నీకు పర్సనల్‌గా నీకు బా నచ్చిందా? నచ్చడం అని అంటే మరి వైలెంట్ గా అనిపించింది. బట్ ఆ ఆ! విజయ్‌కి అది బట్ సూట్ అయిందా? ఈ రోజుల్లో వయలెన్స్‌కి బాగా ఎక్కువ ఆదరణ ఉంటుంది గదా! హ్మ్. కదా! అంటే ఈ సంవత్సరం సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు చాలా గూడా హ్మ్. మోస్ట్ వైలెంట్ ఫిల్మ్స్. హ్మ్. ఇప్పుడు హిందీలో చూస్తే 'చావా' గాని, ఇప్పుడు ఆడుతున్నటువంటి 'దురంధర్' 'అఖండ' గాని, ఆ! 'అఖండలో' కూడా కొంత 'అఖండ' వైలెన్స్ ఉంది. ఇలాగా ఇప్పుడు ఎక్కువ వైలెన్స్‌ని డివోషనల్ వైలెన్స్. ఆ! బట్ జోక్స్ అపార్ట్ ఓకే. ఇదైతే మాత్రం 'రౌడీ జనార్దన్' ఇది చాలా బాగుంది. హ్మ్. పర్టికులర్‌గా ఈ సినిమా ఇటు ప్రొడ్యూసర్‌గా దిల్ రాజుకి, హ్మ్. హీరోగా విజయ్ దేవరకొండకి హ్మ్. ఇద్దరికీ కూడా చాలా క్రూషియల్. హ్మ్. వీళ్ళిద్దరూ అంతకుముందు యాక్చువల్‌గా 'ఫ్యామిలీ స్టార్' అనే మూవీ ప్రొడ్యూస్ చేశారు. అవును. దిల్ రాజు ప్రొడ్యూస్ చేశాడు. అందులో ఈయన టైటిల్ రోల్‌లో చేశాడు. ఆ హ్మ్. సినిమా డిసప్పాయింట్ చేసింది. పైగా ఈ మధ్య దిల్ రాజు 'సంక్రాంతికి వస్తున్నాం' పక్కన పెడితే హ్మ్. 'గేమ్ చేంజర్' ఒకటి బాగా డిజాస్టర్ అయింది. తర్వాత 'తమ్ముడు' సినిమా కూడా అవును. నిరాశపరిచింది. హ్మ్. అందువల్ల ఈ సినిమా కూడా అంటే 'తమ్ముడు' నిరాశపరిచిన తర్వాత నితిన్ వీళ్ళ బ్యానర్‌లో చేయాల్సినటువంటి 'ఎల్లమ్మ' సినిమా నుంచి బయటకొచ్చాడు. అంటే హ్మ్. అతను హ్మ్. చేయట్లేదు. ఓకే. ఇప్పుడు మొన్నటి వరకు 'దేవిశ్రీ ప్రసాద్' అన్నారు. హ్మ్. ఇప్పుడు అది కూడా 'దేవిశ్రీ ప్రసాద్' చేస్తున్నాడా లేదా హోప్స్ తెలీదు. లేదు. సో, ఆ విధంగా ఈ 'ఫ్యామిలీ స్టార్' డిసప్పాయింట్ చేసింది కాబట్టి ఈ సినిమా 'రౌడీ జనార్దన్' అనే సినిమా ఉంటదా లేదా అనే ఒక ఇది చర్చ జరిగింది. హ్మ్. ఉండకపోవచ్చు హ్మ్. అని. ఓకే. వాటికి తెరదించుతూ ఈ టైటిల్ గ్లిమ్స్ వచ్చింది. అంటే షూటింగ్ స్టార్ట్ అయ్యి ఒక షెడ్యూల్ 2 షెడ్యూల్ అయిన తర్వాత ఈ టైటిల్ గ్లిమ్స్ కూడా హ్మ్. రావడం. అది అంటే టైటిల్ కూడా ముందు నుంచి 'రౌడీ జనార్దన్' అనుకుంటున్నప్పటికీ హ్మ్. అదే ఫైనల్ చేస్తారా లేదన్నది కూడా చిన్న డౌట్ ఉండేదన్నమాట. హ్మ్. సో, వాటికి తెరదించుతూ ఈ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. దానికి ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తుంది. హ్మ్. అయితే ఇందాక నేను చెప్పా విజయ్ దేవరకొండకి ఈ సినిమా చాలా కీలకం. అఫ్‌కోర్స్ ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండకి 'మైత్రి మూవీ మేకర్స్‌లో' కూడా ఇంకో సినిమా చేస్తున్నాడు. అవును. అతను 'టాక్సీ' వాళ్ళ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ ఆ సినిమాకి డైరెక్టర్. ప్లస్ 'గీతా గోవిందం', 'డియర్ కామ్రేడ్' తర్వాత హ్మ్. అంటే చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు అవును. ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. ఫిబ్రవరిలో పెళ్లని ప్రచారంలో ఉన్నటువంటి 'రష్మిక మందన్న' అతనితో జత కట్టింది ఆ సినిమాలో. సో, హ్మ్. ఈ సినిమా 2 ప్యారలల్‌గా జరుగుతున్నాయి. ఇంకో 2, 3 ప్రాజెక్టులు కూడా పైప్‌లైన్‌లో ఉన్నాయి. అవును. కాబట్టి మరీ అంత క్రూషియల్ అగ్ని పరీక్ష అని చెప్పలేం గానీ, బట్ ఏమైందంటే అంటే ఈవెన్ బ్రేక్ ఈవెన్ అనే ఇప్పుడు 'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', అవును. 'గీతా గోవిందం', 'టాక్సీ' ఈ 3 అవును. సినిమాల స్థాయి కాకపోయినా 'టాక్సీ' కూడా హిట్టే. ఈ 4 సినిమాల తర్వాత నుంచి విజయ్ దేవరకొండ నటించిన సినిమాలన్నీ కూడా బాగా నిరాశపరిచాయి. అవును. 'ఫ్యామిలీ స్టార్' కావచ్చు, మొన్నొచ్చిన 'కింగ్డమ్' కావచ్చు, హ్మ్. అంతకుముందు 'ఖుషి' కావచ్చు, అవును. ఇంకా పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చినటువంటి 'లైగర్' ఎంత డిసప్పాయింట్ చేసిందో మనకు తెలుసు. అవును. దాని మీద కూడా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అందువల్ల పెట్టుకున్నారు ఈ యాక్చువల్‌గా. సినిమా 'రౌడీ జనార్దన్' అనే సినిమా ఇటు విజయ్ దేవరకొండకి కీలకం, అటు దిల్ రాజు కూడా నిర్మాతగా. అవును. అంటే దిల్ నుంచి మొదలుకొని హ్మ్. వరుసగా ఆయన ఎన్నో విజయాలు 'బొమ్మరిల్లు', 'భద్ర' ఇలాగా అవును. ఎన్నో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'కొత్త బంగారు లోకం' ఇలా హ్మ్. ఎన్నో సూపర్ డూపర్ హిట్లు ఇచ్చినటువంటి దిల్ రాజు ఈ మధ్య కాలంలో హ్మ్. సక్సెస్‌ల పరంగా కొంత వెనకబడ్డాడు. హ్మ్. అంటే 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా చాలా పెద్ద హిట్ అయినా అది దా ఆ తాలూకు క్రెడిట్ అంతా కూడా ఆ క్రెడిట్ తాలూకు ఇదంతా అనిల్ రావిపూడి అకౌంట్‌లో పడిపోయింది. హ్మ్. ఈ 'గేమ్ చేంజర్' తర్వాత వచ్చిన 'తమ్ముడు 2' ఈయన అకౌంట్‌లో వేయాల్సొచ్చింది. దానివల్ల ఇటు 'దిల్ రాజు'కి చాలా కీలకం, అవును. ఇటు విజయ్ దేవరకొండకి చాలా కీలకమైనటువంటి ఇది కాబట్టి హ్మ్. డైరెక్టర్ రవికిరణ్ కోలా అని మన 'రాజు రాణి'. కిరణ్ అబ్బవరం సినిమా అవును. 'రాజావారు రాణిగారు' అనే హ్మ్. దానికి డైరెక్ట్ చేశాడు. తర్వాత విశ్వక్సేన్ సినిమా ఒకటి 'అశోక్ వనంలో అర్జున్ కళ్యాణ్' హ్మ్. అని హ్మ్. చాలా బాగుంటుంది సినిమా. అవును. భలే ఉంటది. చూసాను. అది అవును. దాన్ని ఏంటంటే వాళ్ళు ప్రమోషన్స్ పరంగా కొంత అతి చేసి హ్మ్. థియేటర్లకి జనాలు రాకుండా చేసుకున్నారు. తెలుసు. వాళ్ళు అంటే సినిమా ఏమో ఒక డిఫరెంట్ జోనర్ లో చాలా క్యూట్ గా మంచి ఒక హ్మ్. ఫ్యామిలీ ఎమోషన్స్ తోటి ఉండే సినిమా. ఆ ఆ సినిమా తాలూకు పబ్లిసిటీ ఏమో కొంత వైల్డ్ గా
కొంచెం ఇదిగా చేయడం వల్ల అవును, కొద్దిగా ఎక్కువ చేశారు. మిస్ఫైర్ అయింది సినిమా. అంటే కమర్షియల్ కూడా సినిమా సేఫ్ సినిమా. ఉమ్, ఆ సినిమాకి రైటర్ ఇతను, అంటే ఉమ్, డైరెక్టర్ వేరే అయినప్పుడు కూడా ఇతనే మొత్తం ఆ సినిమాకి సంబంధించి అన్ని వెనకుండి దగ్గరుండి చూసుకున్నాడని చెప్పి ఉమ్, అప్పట్లో బాగా టాక్ రవికిరణ్ వచ్చింది. కోల్. ఇప్పుడు రవికిరణ్ కోలా ఈ సినిమాకి డైరెక్టర్. ఉమ్, మోస్ట్ ప్రామిసింగ్ ప్రాజెక్ట్ గా మనం దీన్ని చెప్పొచ్చు. చెప్పొచ్చు సార్. అంటే ఇప్పుడు దిల్ రాజు స్టైల్ ఏమైనా మార్చారు అనిపిస్తుందా ఇందులో కొంచెం డైరెక్షన్? ఇప్పుడున్న షార్ట్స్ అన్ని చూసుకుంటే ఆ, ఆ, కంప్లీట్లీ వైలెన్స్ తోనే ఎక్కువ కనిపిస్తుంది. అదే సో అదే అదే. పొలిటికల్ అండ్ లవ్ ఎఫెక్షన్ ఏ పార్ట్ లోనే వస్తుంది అన్నది ఆ, ఆ, ఆ. సస్పెన్స్ ఉంది. అదే అది అంటే తక్కువ ఉంటదేమో అని. దిల్ రాజు బ్యానర్ లో అన్ని తరహా చిత్రాలు ఆయన తీసాడు. ఉమ్, ఉమ్, లవ్, అవును. కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్, ఇలాగా మల్టీ స్టారర్స్, చిన్న బడ్జెట్, లో బడ్జెట్ సినిమాలు. ఇప్పుడు బలగం లాంటి అవునవును. సినిమాలు అప్పట్లో, కొత్త బంగారు లోకం, ఇవన్నీ చిన్న బడ్జెట్ లో ఆ, తీసి పెద్ద హిట్ అయిన సినిమాలు. కాబట్టి ఆయన ఒక జోనర్ పరిమితమైనటువంటి ప్రొడ్యూసర్ కాదు. అన్ని రకాల జోనర్ లో అన్ని రకాల బడ్జెట్లో ఆయన తీసిన ఇది. కాబట్టి దీన్ని ఒక డైరెక్టర్ మూవీగా చూడాలి. హీరో ఎందుకంటే ఇప్పుడు ఇంత నెగిటివిటీ మధ్య అసలు ఉంటుందా లేదా అనుకున్న సినిమా అన్న రిలీజ్ సినిమా అవుతుందంటే సినిమా కాదు పట్టాలు ఎక్కి ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటుంది అంటేనే అవును. ఆ సబ్జెక్ట్ లో ఉన్న ఒక ఇది ఉమ్, ఆ దీన్ని క్యాన్సిల్ అవ్వకుండా చేసిందని మనం చెప్పొచ్చు. సో ఓకే. అంటే అందువల్ల సబ్జెక్ట్ ఉంది ఇందులో, ఒక కీ పాయింట్స్ పైగా ఉన్నాయి. ఈ రవికిరణ్ కోలా ఎప్పటి నుంచో దీని మీద, ఈ సబ్జెక్ట్ మీద. ఏంటి సార్ ఇది బేస్డ్? అంటే అందులో కొన్ని డైలాగ్స్ కళింగపట్నం అదే రౌడీస్ అని, ఏదైనా ఏదైనా కొంచెం అంటే ఆ, రియలిస్టిక్ గా ఉండేదాన్ని ఏదైనా అంటే తీసుకున్నారా కాన్సెప్ట్? జనరల్ ఏముంటాయి, ఒక సాధారణమైనటువంటి ఒక కుర్రాడు యువకుడు, ఒక దిగువ మధ్య తరగతి చెందినటువంటి ఓ యువకుడు ఎటువంటి పరిస్థితుల్లో రౌడీగా మారాల్సి వచ్చింది అనేది ఉంటది. అంతే కదా జనరల్ గా. అంతే అంతే. చాలా మంది అంతే కదా. సంపన్న వర్గాల నుంచో లేదంటే బాగా హైఫై ఫ్యామిలీస్ నుంచి రౌడీస్ చాలా తక్కువ ఉంటారు వస్తుంటారు. కదా. అవును, ఏదో ఒక దెబ్బ తిన్నవాడు రౌడీగా మారే ఛాన్స్ జనరల్ గా దిగువ మధ్య తరగతి నుంచి, సామాన్యమైన కుటుంబాల నుంచి ఎదురు దెబ్బలు తగిలి రాటుదేలి ఉన్న వాళ్ళే ఇలాగా ఇదవుతారు. కాబట్టి ఆ నేపథ్యంలో సినిమా ఉంటుందని దట్టు కీర్తి సురేష్ కాంబినేషన్ ఉన్నట్టు. అవును అవును. ఎట్లా ఉంటుంది కీర్తి సురేష్ అంటే సబ్జెక్టులు ఎంపిక చేసుకోవడంలో కూడా కొంచెం అంటే డిఫరెంట్ గా సెలెక్ట్ ఇప్పుడు చేసుకుంటారు. పెద్ద హీరో, పెద్ద బ్యానర్ అంటే మరీ అంత చూడరు. కానీ జనరల్ గా ఆమె కొంచెం సబ్జెక్ట్స్ అది ఎంపికలో బాగా ఇది చేస్తుంది. అంటే మహానటి తర్వాత ఆమె పొటెన్షియాలిటీకి తగ్గట్టుగా ఏ సినిమా పడలేదు. కొన్ని హీరోయిన్ విలేజ్ క్యారెక్టర్ లాంటిది ఒకటి, అది కూడా బానే కొంచెం డిఫరెంట్ రోల్ కానీ చేశారు. మొత్తం ఆమెని పూర్తి స్థాయిలో ఆమెలో ఉన్న నటనని వెలికి తీసే ఇదైతే మళ్ళా తర్వాత ఓన్లీ గ్లామర్ ఓరియంటెడ్ దీంతో వెళ్ళిపోతుంది ఆమె. మళ్ళీ మరి ఇందులో ఏదైనా పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఏం చేస్తుందేమో మనం చూడాలి. సాంగ్స్ అవి ఏమైనా ఉంటున్నాయా? అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా ఉండదా, లేకపోతే ఈ టైటిల్ రౌడీ జనార్దన్ అనే టైటిల్ కాదా, ఇలా రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నటువంటి టైం కావడం వల్ల వాటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టేలాగా అది రిలీజ్ చేశారు అన్నమాట. ఒకటి టైటిల్ కన్ఫర్మ్ చేయడం, రెండోది అదే ఈ బ్యానర్ లో ఈ సినిమా జరుగుతుంది అనేది ఒకటి జనాలకి తెలిసేటట్టు చేయడం. చెప్పాను కదా, ఇంత నెగిటివిటీ ఉన్నప్పుడు దాన్ని మొత్తం చల్లా చేయడం కోసం బయటికి రావడం అదన్నమాట. డెఫినెట్ గా ఇది దిల్ రాజు బ్యానర్ లో ఒక సూపర్ హిట్ సినిమా అవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఈ సినిమాతో విజయ్ దేవరకొండ బౌన్స్ బ్యాక్ అవడానికి, ఏవైతే వరుసగా టాక్సీ వాళ్ళ దగ్గర నుంచి అన్ని సినిమాలు నిరాశపరుస్తూ వచ్చాయో వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేలాగా మళ్ళీ అతను డౌట్ అడుగుతాను. గ్లిమ్స్ చూసి మనం సినిమాని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎందుకంటే ప్రతి సినిమాకి గ్లిమ్స్ అనేవి మంచి షార్ట్స్ తీసుకునే పెడుతూ ఉంటాము. సో ఎందుకంటే ఆయనది లైగర్ సినిమా కూడా అంతే, అసలు లైగర్ గ్లిమ్స్ చూసినప్పుడు కూడా అట్లా ఒక ఫీల్ వచ్చింది. 2-2.5 గంటల సినిమా, మినిమం 2 గంటల 15 నిమిషాల దగ్గర నుంచి 2 గంటల 45 నిమిషాలు అలాగే ఉంటున్నాయి సినిమాలో. వాటిలో కనీసం ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు కూడా బెస్ట్ సీన్స్ నువ్వు తీసుకొని అవి కట్ చేసుకోలేకపోతే ఇంక నువ్వు సినిమా ఏముంటది. కాబట్టి ఆబ్వియస్లీ ప్రతి సినిమా ట్రైలర్, టీజర్ అట్రాక్టివ్ గానే ఉంటాయి ఏ సినిమా కానీ. తర్వాత కాలంలో అట్టర్లాప్ అయిన సినిమాలకు కూడా ట్రైలరు లేదా టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అయితే ఇది ఇంకా సినిమా కూడా పూర్తి అవ్వలేదు. అవునవును, ఇది జస్ట్ ఒక షెడ్యూల్ చేసుకుంది. చెప్పా కదా, ఒకటి టైటిల్
తర్వాత ఇంకోటి ఏంటంటే సినిమా ఆడియన్స్ వస్తుంది అని ఒక డిక్లరేషన్. ఇంకోటి ఏంటంటే ఆడియన్స్ ని మెంటల్ గా ప్రిపేర్ చేయడం కూడా ముఖ్యం. కాబట్టి అవును. ఇదిగో హీరో క్యారెక్టరైజేషన్ ఇలా రఫ్ అండ్ టఫ్ గా రగ్గడగా ఉంటది, ఇది టైటిల్, ఇది అని చెప్పి వాళ్ళని మెంటల్ గా ప్రిపేర్ చేయడం కోసం రిలీజ్ చేసినటువంటి సినిమా ఇదన్నమాట. గ్లిమ్స్. ఓవరాల్ గా నాకు తెలిసి ఏదో ఒక 1% ఏదైనా కొంచెం చిన్న నెగిటివిటీ అంటే ఆ మన విజయ్ దేవరకొండ డైలాగ్ చెప్పిన తీరు ఒకటి రెండు చోట్ల విమర్శలు నేను చూశాను. అదర్వైజ్ 95 to 98% చాలా పాజిటివ్ గా ఉంది. ఇంకా సినిమా రిలీజ్ కి చాలా టైం ఉంది కాబట్టి ట్రెండ్ కూడా ఇప్పుడు అట్లా ఉంటేనే గానీ వాళ్ళు ఇష్టపడట్లేదు. సో ట్రెండ్ కి తగ్గట్టు ఫాలో అయ్యారు 100% ఒక ట్రెండ్ సెక్టర్ దీనిలాగా. ఏదైతే విజయ్ దేవరకొండ ఏమైందంటే లైగర్ సినిమాతో విపరీతమైన మాస్ ట్రై చేసిన తర్వాత అది వర్కౌట్ అవ్వకపోయేసరికి ఇది మరి మన అప్పట్లోనే అతను రౌడీ స్టార్ అని, అతను ఒక బ్రాండ్ కూడా రౌడీ అని చెప్పి బ్రాండ్ కూడా క్రియేట్ చేసుకుని దాన్ని ఇది చేసేవాడు. ఇది మనకి రౌడీ స్టార్ అనే ఇమేజ్ అంతా మనకు వర్కౌట్ అవ్వట్లేదేమో, మనం పెళ్లి చూపులు, గీతా గోవిందం లాంటి సినిమాలు చేసుకుంటే బెటర్ ఏమో అన్న ఆలోచనతో చేసిన సినిమాలు ఖుషి, ఫ్యామిలీ స్టార్. అయితే ఆ రెండు సినిమాలు కూడా డిసప్పాయింట్ చేసింది. మళ్ళీ కంప్లీట్ మాస్ ఇమేజ్ తో చేసినటువంటి కింగ్డమ్ డిసప్పాయింట్ చేసింది. అంటే ఎప్పుడు కూడా ఈ జోనల్ సినిమా అయితే మనకు వర్కౌట్ అవుద్ది అన్నది ఉండదు. అందులో ఉన్న ఎమోషన్స్ స్టోరీయే కదా, కథా కథనాలే కదా సినిమా విజయాన్ని శాసించేవి. కాబట్టి ఇది మన ఫ్యామిలీ జోనర్ లో వచ్చిన సినిమా వర్కౌట్ అవ్వలేదని ఈ జోనర్ వర్కౌట్ అవ్వలేదని ఇంకో జోనర్, అలా కొంత అతను జనరల్ ఉంటది కదా కన్ఫ్యూజన్, ఇది ఉంటది. కాబట్టి మళ్ళీ అతను ఈ కొంచెం మాస్ దీంతో చేస్తున్నటువంటి సినిమా ఎంతవరకు మెప్పిస్తుంది చూడాలి. థ్యాంక్ యూ. సౌర్య.